ప్రమోషన్ అనుకున్న వాళ్ళు దయచేసి చూడొద్దు. లేదు, ఒక మంచి డ్రింక్ అండి. డ్రింక్ అంటే ఎలాంటి డ్రింక్ కాదు. మనం తిన్నదాన్ని మొత్తాన్ని అరిగించేసి బాడీలో ఇన్‌ఫ్లమేషన్ గుర్తుంచుకోండి. డయాబెటిస్ రావడం దగ్గర నుంచి అంతంత దుబ్బులాగా అయిపోతూ ఉంటాను చూడండి. ఎందుకొస్తుందంటే తిన్నది అరక్క. ఆ ఇన్‌ఫ్లమేషన్ రాకుండా ఉండటానికి. ఇంకా జలుబు, దగ్గు, జ్వరాల దగ్గర నుంచి ఇక చాలా సమస్యలున్నాయి కదండీ! ఆ సమస్యలన్నిటిని కూడా పోగొట్టడానికి ఎప్పటికప్పుడు రోగనిరోధక శక్తి మనకు పడిపోతూ ఉంటుందండి. ఆ రోగనిరోధక శక్తిని పెంచడానికి బాడీ డిటాక్సిఫై అవ్వాలి. శరీరం ఎవరికి కూడా డిటాక్సిఫై అవ్వట్లేదు. అది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా స్కిన్ హెల్తీగా ఉండాలి కదండి. స్కిన్ బాగుండాలి కదండి. దానికి ఇంకా చాలా 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 ఉన్నాయి. నేను వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇది వంటల వీడియో కాదు. మీరు మళ్ళీ వంట వీడియో అనుకుంటారేమో. నేను అప్పుడప్పుడు మంచి టీ పెట్టుకుంటానండి. అంటే 2, 3 రోజులకి ఒక్కసారైనా ఖచ్చితంగా టీ పెట్టుకుంటాను. దీన్నే గోల్డెన్ టీ అంటాను నేను. అంటే అందరం బంగారం కోసం ఎగబడుతూ ఉంటాం కదా. బంగారం రేట్ ఎంత ఉందో చూసారు కదా. నేను కూడా బంగారం కొంటాను. బంగారం లాంటి పసుపు కొంటానండి. ఇదిగో బంగారం లాంటి పసుపు అని అన్నానంటే ఏంటి, ఈ పసుపు అన్ని చోట్ల దొరకట్లేదా? అన్ని చోట్ల ఉంది కదా. మా దగ్గర అయితే ఇంకా ఆర్గానిక్ పసుపు ఉంది కదా, మందులు మాకులు వేయకుండా అంటారు కదండి. మీరు ఎంత అనుకున్నా కానీ ఖచ్చితంగా కాస్తో కూస్తో మందులు మాకులు వేస్తారు. యూరియా, డిఏపి ఉంటుంది. అయినా కానీ పర్వాలేదు, ఆ పసుపు మంచిదే, తీసుకోండి. కానీ ఇది ఎక్కడ ఒరిస్సా, ఎక్కడ ట్రైబల్స్ ఎక్కడో కొండల మీద పండిస్తారు. ఇప్పుడుది కాదు ఇది. నాకు తెలిసి 200, 300 సంవత్సరాల కిందటి నుంచి వస్తున్న విత్తనం, నాటు పసుపు విత్తనం. ఇది కారులో పెడితేనండి, కారులో ఇంకేమీ సెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అంటే అంత మంచి స్మెల్, ఎంత ఫీల్ గుడ్ అంటే, మరి మీలో కొంతమందికి పసుపు నచ్చుద్దో లేదో నాకు తెలియదు కానీ అంత మంచి పసుపు ఇది. జస్ట్ మన పసుపు ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకే వాళ్ళైతే ఇచ్చారు. ఇదిగో మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకుంటారని ముందే చెప్తున్నాను. ఈ పసుపు పెద్ద రేట్ ఏమి లేదండి. యాక్చువల్గా అయితే ఒక మనిషి ఎంతకి వాడతాం, సంవత్సరానికి కిలో 2 కిలోలు వాడతాం, అంతేనండి. మరి సంవత్సరానికి ఒక బంగారం సంపాదిద్దాం కిలో అనుకుందామా, 1 కిలో పసుపు 400, పెద్ద విషయం ఏముంది. నేనైతే తెప్పించుకుంటున్నాను. నేను కొమ్ములు కూడా తెప్పించుకున్నానండి. ఎందుకైనా మంచిదని కొమ్ములు కూడా ఆడిస్తే ఏమన్నాడు తెలుసా అతను, వామ్మో ఆ కొమ్ములు మేము ఆడలేము, మళ్ళీ మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ముందు ఏదో చేస్తున్నానని డ్రింక్ చేస్తున్నానండి, అంతకుమించి ఏం లేదు. జస్ట్ ఒక కప్పున్నర 2 కప్పులు వాటర్ ఇందులో ఉన్నాయి కదా, వాటర్ ఉన్నాయి. ముందు వాటర్ బాయిల్ చేద్దాము. వాటర్ బాయిల్ అవుతున్న క్రమంలో ఏమేం కావాలి అనేది చూద్దామండి. వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. వాటర్ బాయిల్